Hello, job seekers. Uploading a resume doesn't guarantee you a job or an interview call. ఎస్ అండి, అంటే మనము నౌకరీలో అప్డేట్ చేసాము, లేకపోతే ఇండీడ్లో అప్డేట్ చేసాము, షైన్లో అప్డేట్ చేసాము, మనకి మన రెజ్యూమ్కి కాల్స్ రావడం లేదు, మనకి అసలు ఏ కంపెనీ కూడా కాల్ చేయడం లేదు అనేటువంటిది వన్ ఆఫ్ ద కంప్లైంట్స్ అనమాట. అంటే కంప్లైంట్స్ అంటే కూడాను కన్సర్న్స్ అని చెప్పొచ్చు. అంటే ఎందుకు మన రెజ్యూమ్ అప్డేట్ చేసినా మనకి ఎందుకని కాల్స్ రావట్లేదు అంటే, లైక్ I did some research and I went through a number of blogs and number of videos from industry experts and hiring managers, recruiting experts, okay, and LinkedIn experts. So వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, uploading resume is a part of your job search. మనము రెజ్యూమ్ అప్లోడ్ చేసి మన పని అయిపోయింది అనుకోవచ్చు, కానీ కాదు. సో మనం అప్లోడ్ చేసేటువంటి రెజ్యూమ్లో మనం ఏమి ఇన్ఫర్మేషన్ మనం అక్కడ ప్రొవైడ్ చేసాం, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ దట్ వీ ప్రొవైడెడ్ ఇన్ దట్ రెజ్యూమే. ఓకే, సో ఇక్కడ ఎందుకు అంటే హియర్ ఇస్ అ న్యూ టర్మ్ కాల్డ్ వాల్యూ వ్యాలిడేషన్ ప్రాజెక్ట్, వివిపి, వాల్యూ వ్యాలిడేషన్ ప్రాజెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 6 months మీరు ఇంటర్న్షిప్ చేశారు, లేదంటే ఒక 3 months ఇంటర్న్షిప్ చేశారు. సో ఐ డిడ్ ఇంటర్న్షిప్ ఇన్ సో అండ్ సో కంపెనీ అని చెప్పే కంటే, మీరు ఆ పర్టికులర్ ఇంటర్న్షిప్ టైంలో, ఆ టెన్యూర్లో మీరు ఏమి అచీవ్ చేశారు, ఓకే, సో ఏ ఫ్యాక్టర్స్లో మీరు ఆ కంపెనీకి హెల్ప్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ని ఒక 2% ఇంప్రూవ్ చేశారా, లేకపోతే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కాస్ట్ని ఒక 0.5% తగ్గించారా, 1% తగ్గించారా, అలానే ప్రొడక్ట్ లాంచ్ని 45 days నుంచి 40 daysకి తగ్గించారా. సో వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ యూ హ్యావ్ ప్రొవైడెడ్ ఫర్ దట్ కంపెనీ ఇన్ దట్ టెన్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ మోస్ట్ ఆఫ్ ద జాబ్ సీకర్స్ ఏంటి అంటే, వాళ్ళ రెజ్యూమ్లో, అంటే ఈవెన్ నేను కూడా చాలా రెజ్యూమ్స్ చూశాను, సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే మెన్షన్ దేర్ roles and responsibilities. Okay, they know, అంటే each and every hiring manager knows what are the roles and responsibilities అనేవి ఏంటి అనేది తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, మన అచీవ్మెంట్స్ ఏంటి, మన అవార్డ్స్, మన రివార్డ్స్, సో వీటిని మనం అక్కడ ప్రాపర్గా మన రెజ్యూమ్లో కనుక ప్రాపర్గా రిప్రజెంట్ చేయగలిగితే మన రెజ్యూమ్కి వెయిటేజ్ పెరుగుతుంది, మన రెజ్యూమ్కి క్రెడిబిలిటీ పెరుగుతుంది, సో దాట్ మనకి వచ్చేటువంటి కాల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, వైల్ డ్రాఫ్టింగ్ యువర్ రెజ్యూమే, ప్లీజ్ పే అటెన్షన్ అండ్ మెన్షన్ ఆల్ ద క్వాంటిఫైబుల్ రిజల్ట్స్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మెన్షన్ చేయండి. డోంట్ నెగ్లెక్ట్ ఇట్ అండ్ యూ విల్ సీ ద బిగ్ డిఫరెన్స్. ఓకే, అంతకు ముందు కంటే కూడా మీకు వచ్చేటువంటి కాల్స్, క్వాలిటీ కాల్స్ మీకు కంపల్సరీగా వస్తాయి. సో ఫర్ మోర్ అప్డేట్స్, ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.